హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజోహి ఛానల్. ఈరోజు మీకోసం మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసామండి. అదేంటి అంటే కృష్ణా రివర్. తోట్లవల్లూరులో కృష్ణా రివర్ ఉంటుంది. సో దాన్ని చూడటానికని చెప్పి మేము వెళ్ళాము. ఆ వీడియో, ఫొటోస్ అన్నీ మీకు షేర్ చేస్తాను. సో చూసేయండి. ఇది మా ఇంట్లో పూసినటువంటి రోజ్ ఫ్లవర్. చిన్నగా ఉంది, మంచి కలర్ఫుల్గా ఉందని చెప్పేసి నేను వీడియో తీసి యాడ్ చేశానండి. ఇది విజయవాడ మేము మెడికల్ చెకప్ అని చెప్పేసి మా హస్బెండ్, నేను, మా మదర్ వెళ్ళాను. సో అక్కడ తీసినటువంటి వీడియో. జోహి ఇక్కడ కొంచెం చల్లగా ఉందని చెప్పేసి ఆడుకుంటూ ఉన్నాడు. ఇక్కడ వాళ్ళ డాడీని చూసి జోహి వెనక్కి పరిగెత్తుతూ ఉన్నాడనమాట. ఇదేమో తోట్లవల్లూరు వెళ్ళేటప్పుడు మధ్యలో దారిలో కొంచెం అలా వైట్గా ఉంది కదా ఫ్లవరింగ్. అలా చూస్తే ఆ రోడ్ అంతా కూడా చాలా నీట్గా, చాలా ఎక్కువగా బాగుందన్నమాట. సో అందుకని మేము కూడా అక్కడికి వెళ్ళాము. ఇక్కడ ఉన్న ప్లేసెస్ అంతా కూడా వల్లూరుపాలెంలో ఉన్నటువంటి ప్లేసెస్ అండి. ఆ వైట్ ఫ్లవరింగ్ అంతా చాలా ఎక్కువ ఉంది ఇక్కడ, చూడటానికి చాలా బాగుంది కూడా. ఇవేమో చెరుకు వేశారు. నెక్స్ట్ వచ్చేసి అవి పసుపు తోటలు కూడా ఇవన్నీ బాగున్నాయండి, చాలా గ్రీనరీగా. పక్కనే అరటి తోటలు విత్ కంద కూడా ఉంది. చాలా బాగున్నాయండి ప్లేసెస్ మాత్రం. నెక్స్ట్ ఇదంతా కూడా ఈ కృష్ణా రివర్ పార్ట్ అనమాట, తోట్లవల్లూరులో. ఫస్ట్ మేము స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఏంటంటే జస్ట్ అలా చూద్దాము కాసేపు, ఒక 5 or 10 minutes అని చెప్పి అనుకున్నాము. ఒక 10 minutes వరకు చూసాము, బాగానే ఉంది. బట్ బ్యాక్ తిరిగి వెళ్దాము అనుకుంటే జోహిత్ అస్సలు వెళ్ళనివ్వట్లేదండి. మళ్ళీ వెళ్దాము, ఆ బోట్లో కూర్చుందాము అని చెప్పి ఏడుస్తున్నాడు.
సో తన కోసం అని చెప్పేసి దగ్గరగా చూపిద్దామని చెప్పేసి నేను జోహిత్ని ఎత్తుకుని కిందకి తీసుకొచ్చాను. బట్ జోహి మాత్రం లేదు దాంట్లో కూర్చుందాము అని చెప్పేసి ఏడ్చాడు. సో తన కోసం అని చెప్పేసి మేము ముగ్గురం బోటు ఎక్కి ఇటు నుంచి అటు సైడ్కి వెళ్ళామన్నమాట. సో అలా వెళ్ళే టైంలో మొత్తం బాగా మబ్బు పట్టేసి ఉంది. వర్షం వస్తుందేమో అనుకున్నాం కానీ బట్ లక్కీగా వర్షం అయితే ఏం రాలేదు. బట్ క్లౌడీగా మాత్రం అనిపిస్తుంది. చూడండి అదంతా మబ్బు కూడా నల్లగా కనిపిస్తుంది కదా. రివర్ని క్రాస్ చేస్తున్నాం. ఇటు నుంచి అటు వెళ్ళిపోతున్నాము. ఈ బోట్స్ అలా ఎందుకున్నాయని చెప్పంటే అండి, అక్కడ కూలీలు చాలామంది ఉన్నారండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే తోట్లవల్లూరు ఇటు ఫ్రంట్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్కి అటువైపుకి వెళ్ళి మార్నింగ్ టైంలో అటు వెళ్ళి ఈవినింగ్ టైంలో ఇటు వచ్చేస్తున్నారనమాట. సో కూలీలు చాలామంది ఉన్నారు. వాళ్ళు బోట్ నిండా ఎక్కి వస్తున్నారు. వాళ్ళు వచ్చే టైంలో మేము కూడా ఎక్కుతున్నాం. సో దగ్గరకు వచ్చేసాను చూడండి. అలా బోట్లు అయితే చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ మేము రీచ్ అయిపోయామండి. మేము వచ్చేటప్పుడు మేము ఇద్దరము ప్లస్ ఒక పర్సన్ మాత్రమే ఉన్నారు. బట్ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా ఫుల్ అయిపోయింది బోటు మొత్తం కూడా. సో అక్కడ వరకు ఏం చేసామంటే ఇక్కడ దిగేసాము. ఈ కట్టకి ఇటు సైడ్ వైపు ఇది దిగేసి కొంచెం పైకి వెళ్తే పొలాలు అవన్నీ ఎక్కువ ఉన్నాయి అక్కడ. సో దిగేసి పైకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ట్రాక్టర్ ఉందండి. ట్రాక్టర్లో జోహి కూర్చుని అక్కడి నుంచి రానంటే రానంటాడండి. తనకి ట్రాక్టర్ మాత్రం చాలా బాగా నచ్చేసింది. అక్కడ కూర్చోడానికి ఏడుస్తాడేమో అని చెప్పి మేమైతే అనుకున్నాం కానీ జోహి మాత్రం అసలు ఏమి ఏడవలేదండి. వాళ్ళ డాడీ కొంచెం దూరంగా వెళ్ళినా కూడా అసలు ఆ ట్రాక్టర్ ఫ్రంట్ ఉంటుంది కదా అది తిప్పుతా ఉన్నాడు కానీ అసలు ఏమాత్రం ఏడవలేదు. మంచిగా ఎంజాయ్ చేశాడు. నెక్స్ట్ మేము అక్కడి నుంచి బ్యాక్ అవుతూ ఉన్న టైంలో మాకు ఎదురుగా ఒక ఎడ్లబండి వస్తుందండి. అది దూరం నుంచి చూసి జోహికి అయితే కొత్తగా అనిపించింది. బట్ దాన్ని ఎక్కిద్దామని చెప్పి ట్రై చేస్తే మాత్రం కొంచెం భయపడ్డాడు తను. సో ఎనీహౌ మా హస్బెండ్ మాత్రం ఎక్కించేశారు. ఎక్కిన తర్వాత అక్కడ ఒక కర్ర పట్టుకుని వాటిని కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. అవి ఎక్కడ మీద పడతాయని మాకు భయం వేసింది. చూడండి నెక్స్ట్ అక్కడ కొంచెం చీకటి పడుతూ ఉంది ఆ టైంలో. ప్లస్ అది కాకుండా ఒక 5 మినిట్స్కి మేము వచ్చిన బోటే బ్యాక్ అవుతుంది. బట్ అది లేట్ అవ్వడం ఎందుకులే, వర్షం వచ్చేలా ఉంది అని చెప్పేసి దానికన్నా ముందు ఒక బోటు ఫిల్ అవుతుంది. ఆ టైంలో వాళ్ళతో పాటు మేము కూడా కలిపి ఎక్కేసాం. బోట్ నిండా చూడండి చాలామంది కూలీలు ఉన్నారు. సో అది ఫుల్ అయిపోయిన తర్వాత మేము స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాము. బోట్లో ఉన్న మా అమ్మలు మాత్రం మా జోహితో మంచిగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ రీచ్ అయిపోయాం, ఇక్కడ దిగేస్తున్నాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు గనక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.